కొన్ని వచనాలను ధ్యానం చేస్తున్నాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చదువుకుందాం. 11 నుండి 15 వచనాలు. వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లను, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయము కట్టును. అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి ఏలేమునకును టోబియాకును యెదాయాకును జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండును. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయము కట్టుదురు. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపినని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన యెడల ఇలాగు జరుగును. చదవబడిన దైవ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడవా, మహోన్నతుడా, మహిమగల మా ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రం. మీ కృపను బట్టి, మీ దయను బట్టి మమ్మను జ్ఞాపకం చేసుకొని సజీవుల లెక్కలో మీరుంచి మీ సన్నిధాన వర్తనులుగా చేసి పెందలకడని మీ పాద పద్మముల యొద్ద చేరి ప్రణమిల్లునట్లు, ప్రస్తుతించునట్లు, ప్రాధేయపడునట్లు మా ప్రభువా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని సన్నిధికి చేరనిచ్చినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ యోగ్యత అర్హత లేని మమ్మును ఎంతో ఎక్కువగా ప్రేమించి చేసిన ప్రతి విధమైన పుణ్య కార్యమును బట్టి కృతజ్ఞతలు అర్పిస్తున్నాం. జకర్యా గ్రంథములో నుండి చదవబడిన లేఖన భాగములను దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టముగా మీరు మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రములు చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, చదువుకున్న దైవ లేఖనములో నుండి మనము అమూల్యమైన విషయాలు, ఆధ్యాత్మిక సంగతులు ఆలోచన చేస్తూ వస్తున్నాం. ఈ దినము కూడా మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. నడిపించేవారు జ్ఞాపకం చేసినట్లు చెరలో నుండి వచ్చిన వారు ముగ్గురు భక్తులని, ఆ చెర నుండి విడుదల పొందిన వారు ఎలాగున జీవించాలో ఆ సంగతులు, వారి పేర్ల అర్థాలు మనం వినాం. వీరికి వెండి బంగారములు ఎక్కడి నుండి వచ్చాయి అన్నప్పుడు దేవుడు కోరేషు రాజును ప్రేరేపించి చెరలో నుండి వచ్చు వారికి వెండి బంగారములను ఇచ్చి సహాయము చేయ ఆజ్ఞాపించినట్లుగా మనం విన్నాం. కనుక వీరు సమర్పించిన వెండి బంగారములు దేవుడు ఇప్పించినవే. 14వ వచనములో మనము ఆ సంగతులు విన్నప్పుడు ఆ కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచబడి అన్నాడు. జ్ఞాపకార్థముగా నుండుట చూస్తున్నాం. దేవుడు మన పట్ల చేసిన ఆ కార్యాన్ని తలంచుకొని, తలపోసుకొని
ఆ కిరీటము, ఆ బంగారముతో చేసిన కిరీటం ఎక్కడుంచాలి? హేలేమునకును, టోబియాకును, యెదాయాకును, జెఫన్యా కుమారుడైన హేనునకును ఉండునని చదువుచున్నాం. అవును, ఈ లోహములు సమర్పించిన వారు వీరేనని పైన మనము చూచాం. అయితే వీరు సమర్పించిన వెండి బంగారములు కిరీటము యెహోవా ఆలయములు జ్ఞాపకార్థముగా ఉండునని మనం చదువుతున్నాం కదా. అవును, కొందరు భక్తులు చేసిన కార్యములు జ్ఞాపకార్థముగానున్నట్లు మనం ఎరుగుదుం. కొందరు భక్తులు చేసిన కార్యాలు ఎప్పుడు అవి జ్ఞాపకార్థంగా ఉంటాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచన భాగాన్ని చదివితే, నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను అన్నాడు. మీకు జ్ఞాపకార్థమైనదగును అన్నాడు కదా. జ్ఞాపకార్థమైనది, ఇక్కడ ఒక దినమును జ్ఞాపకార్థముగా చెప్పినట్లు చూస్తున్నాం. భక్తులు చేసిన కార్యము, వారేం చేశారు? వారు త్వరపడి చెప్పులు తొడుగుకొని, నడుము కట్టుకొని, కర్రలు చేత పట్టుకొని వారు పస్కాను ఆచరించారు అని ఆ పై వచనాల్లో 11లో వ్రాయబడింది. వారు పస్కాను ఆచరించిన ఆ కారణం మనకు అర్థమైనదే కనుక ఆ దినము వారికి జ్ఞాపకార్థమైనది అని చెప్పాడు. క్రొత్త నిబంధన గ్రంథములో కూడా మత్తయి వ్రాసిన సువార్త 26వ అధ్యాయం 13వ వచనం, 26:13, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఆమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చూశారా, దేవుని వాక్యములో వ్రాయబడిన మాట, ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. సర్వలోకమందు ఈ సువార్త ప్రకటింపబడినప్పుడు ఏం చేసిందామె? ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను అని యేసు ప్రభువారు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను వెంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను అని చూస్తాం. కనుక ఈమె చేసిన కార్యము ఎప్పటికీ జ్ఞాపకార్థమైనది అనే విషయాన్ని తేటగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, దేవుడు అలాగు జ్ఞాపకార్థముగా కొన్నింటిని ఉంచాడు. మార్క్స్ వార్త 14:9లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు, మార్కు 14:9, సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. ఆమె చేసింది తప్పనిసరిగా. దీనిని బట్టి మనకేమర్థం అవుతుంది? ఏమర్థం అవుతుందంటే, దేవుని కొరకు మనము ఏమి చేసినను అది తప్పక జ్ఞాపకార్థముగా ఉండును. అవునా కాదా?
మనము దేవుని కొరకు ఏదైతే చేస్తామో అది దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా ఉంటుందండి. ఆయన కొరకు సువార్త ప్రకటనకు వెళ్ళినా, సువార్త ప్రకటనలో సేవలో సహకారులముగా ఉన్న, సువార్త సేవలో పాలివారముగా ఉన్న, ప్రార్థించినా పెట్టుబడి పెట్టినా, ఏమండి దేవుని కొరకు ఒక మందిరం కట్టించినా, సేవకుల పోషణ కొరకై ఈవులను అందించినా, భక్తుల కొరకై వారి ఇబ్బందిలో పరామర్శ చేసినా, ప్రతీది కూడా రేపు జ్ఞాపకార్థంగా సాక్ష్యంగా ఉంటుంది అని చెప్పాడు. నేను చెప్పడం కాదండి, బైబిలే చెప్పింది. కొందరు భక్తులు చేసిన కార్యాలు జ్ఞాపకార్థముగానున్నట్లు మనము ఈ వచనాలలో చూచాం. కనుక మనము కలిగిన సమయం ఏమండి దేవుని కొరకు తప్ప మరి దేని కొరకు మనము ఖర్చు పెట్టినా అది జ్ఞాపకార్థముగా తేబడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని కొరకు తప్ప మరి దేని కొరకు మనము ఖర్చు పెట్టినా అది జ్ఞాపకార్థముగా తేబడదు. గనుక మనము కలిగిన సమయము, ఆస్తి, దేహము ఖర్చు పెట్టుట అది ఎంతో ప్రయోజనకరం. మత్తయి సువార్తలో 6వ అధ్యాయం 19వ వచనంలో పరలోకమందు ధనము కూర్చుకొనుడి అని మన ప్రియ ప్రభువు చెప్పాడు కదా. పరలోకమందు మనము ధనము కూర్చుకోవాలి. ఇక్కడ ఎంత కూర్చుకున్నను అది వ్యర్థమే అనే కదా దాని అర్థం. అంతేనండి. ఇక్కడ మనము ఎంత కూర్చుకున్నా అది వ్యర్థమే. పరలోకమందు ధనము కూర్చుకొనుడి అని చెప్పాడు. సేవ చేస్తున్న నేను గాని, సేవిస్తున్న మీరు గాని, సేవ చేస్తున్న ఎవరే గాని, సేవిస్తున్న ఎవరే గాని ఖచ్చితంగా పరలోకమందు ధనమును కూర్చుకోవాలి. ఇక్కడ ఎంత కూర్చుకున్నది వ్యర్థమే, అది విడిచిపెట్టక తప్పదు. అందుకే లాభకరమైనదంతయు పౌలు పెంటగా ఎంచుకున్నాడు. అవునా కాదండి? లాభకరమైనదంతయు పౌలు పెంటగా ఎంచుకున్నాడు. గనుక ఈ లోక భాగ్యము గొప్పగా ఎంచకూడదండి. ఈ లోక భాగ్యము గొప్పగా ఎంచకూడదు. ప్రభువు కొరకు సమర్పించుట ప్రయోజనకరం. ప్రభువు కొరకు ఇచ్చుట విత్తుటకు, అందుకు ప్రభు ఇచ్చే బహుమానము కోయుటకు పోల్చబడినట్లుగా చూస్తాం. ప్రభువు కొరకు ఇచ్చుట ఏమిటండి? విత్తుట. అంతే కదా. ప్రభువు కొరకు ఇచ్చుట విత్తుట. అందుకు ప్రభు ఇచ్చే బహుమానం ఏమిటి? కోయుట. విత్తితే కోస్తాం, విత్తకపోతే ఎక్కడ కోస్తామండి? విత్తకపోతే ఎక్కడ కోస్తాం? ఎంతసేపు మన కొరకు మనము, మన ఆస్తిపాస్తులు, మన పిల్లల కొరకు, ఇవి ఎక్కువగా ఆలోచన. ఏమండి? దేవుని కొరకు ఆలోచన చేయాలి కదా. దేవుని పని కొరకు ఆలోచన చేయాలి కదా. రాజకార్యములను విచారించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రతిదాని కొరకైన ఆలోచన ఉంటుంది. దేవుని సేవ కొరకైన ఆలోచన కూడా ఉండాలి. ఉందంటారా? బహుశా మీరు అంత ఆలోచన చేయటం లేదేమోనని నేను అనుకుంటున్నాను. చేస్తే వెల్ అండ్ గుడ్. ప్రభుకు స్తోత్రం. కొందరు ఆలోచన లేని వారుగా ఉంటారు. ప్రతిదీ ఆలోచించాలండి.
ప్రతిదీ గ్రహించాలండి. విత్తినప్పుడు తప్పనిసరిగా బహుమానంగా కోస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-7 వచనాలలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-7 వచనాలు. అలాగైతే మనము ప్రభువు కొరకు ఖర్చు పెట్టేదానికి ప్రభు ఎంత అత్యధికమైన బహుమానము ఇచ్చునో ఆలోచించండి. అక్కడున్న మాట, గనుక ధారాళముగా ప్రభువుకిచ్చి ప్రభువు బహుమానము పొందుట ఆశీర్వాదం. వారేమిచ్చారు? వెండి బంగారములను ఇచ్చారు. అవును కదా? ఆ ఇచ్చిన వాటితో కిరీటము చేసి యెహోయాజాద ప్రధాన యాజకుడైన యెహోషువాకు దానిని పెట్టినట్లుగా వెండి బంగారములు కిరీటము యెహోవా ఆలయములో జ్ఞాపకార్థముగా ఉంచినట్లుగా మనము చూస్తున్నాం. 4వది జ్ఞాపకార్థముగా నుండుట అనేది మనం చూసాం. కనుక మనం ఏం చేసినా ప్రభు రేపు జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఆ జ్ఞాపకం పెట్టుకొని ఆయన మనకు తప్పనిసరిగా సమృద్ధిగా, ధారాళంగా, విస్తారంగా ఆయన మనకు అనుగ్రహింపచేస్తాడు. నిజమేనండి. నా చిన్న సేవా జీవితంలో దేవుడు నాకిచ్చిన దానిలో నేను దేవుని కొరకు ఖర్చు చేయాలని ఆశ, ఆరాటం పడతా ఉంటా. అలా చేస్తున్నప్పుడు దేవుడు ఇంకా 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 ఆయన ఇవ్వాలి అని నేను ఆశ పెట్టుకోకపోయినా ఆయన కార్యం కొరకై ఆయన సిద్ధం చేస్తూ ఉంటాడు. ఆయన ఇస్తూ ఉంటాడు. పరిశుద్ధులను ప్రేరేపించి ప్రభువు సమయోచితమైన సహాయాన్ని పంపిస్తాడు. అది నా విశ్వాసం. ప్రభువు మీద ఆనుకున్నప్పుడు ప్రభువు తన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఎన్నో చూస్తున్నాను నేను అట్లా. ఒకవేళ నేను మీ దగ్గర చెప్పుకోలేకపోవచ్చేమో కానీ ప్రభు ఎలా నడిపిస్తారో అద్భుతంగా నడిపిస్తూ ఉంటారు. రేపు ఎల్లుండ సువార్త సేవ ఉన్నది. భారభరితమైనటువంటి పరిస్థితులు. కానీ ప్రభు ఆ కార్యాన్ని కూడా జరిగిస్తాడు. నా నమ్మకం. కొన్నిసార్లు అయితే నేను ప్రభువును కూడా అడగను. ఇది చెయ్యి నాయన, అది చెయ్యి, అది ఇవ్వి, ఇది ఇవ్వి నేను అడగను. నేను దేవుని కొరకు తలపెట్టి కనిపెడతాను. ప్రభువే కార్యాన్ని కొనసాగిస్తాడు. మన పిల్లలు అడగకపోయినా వారి అక్కరలు ఎరిగి మనము వారికి చేస్తామా చేయమా? చేస్తాం. చూడండి, సంవత్సరం ఎడ్యుకేషన్ అయిపోతుంది అనగా నెక్స్ట్ ఇయర్ కోసం మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం చెప్పండి. ఏ కాలేజ్ బాగుంటుందో మనం చూస్తాం. ఫీజు ఎంత కట్టాలో మనం ఆలోచన చేస్తాం. పిల్లలకు కావలసినటువంటి ఖర్చులేంటో ఆలోచన చేస్తాం. నిజమా కాదా? మానవులంగా, తల్లిదండ్రులంగా మనమే ఇంత బాధ్యత పిల్లల కొరకు ఆలోచన చేసినప్పుడు ఆయన పిల్లల కొరకు ఆయన ఆలోచన చేయడా? చేస్తాడా చేయడా చెప్పండి? గొప్పగా చేస్తాడు. నాకు అదే గురి అండి. అది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను మీకు. అన్న అన్ని మీకే దేవుడు చేస్తున్నాడు ఏంటన్న అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అవును, దేవుని మీద ఆనుకున్న వానికి దేవుడు తప్పనిసరిగా ఆయన చేస్తాడు. అలాగని మనము దురుద్దేశముతో అడగకూడదు. భోగముల నిమిత్తము మనం అడగకూడదు. యాకోబు పత్రికలో చెప్పాడు. ఇప్పుడు అడిగే వాళ్ళందరూ దురుద్దేశంతోనూ భోగముల నిమిత్తం అడుగుతూ ఉంటే వాళ్ళకి దేవుడు ఎందుకు ఇస్తాడు చెప్పండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ విధంగా మనం అడగకూడదు. ఆయన కార్యాలు మనము చేయడానికి పూనుకున్నప్పుడు ఆయన
తప్పనిసరిగా ఆయన కార్యాలు చేస్తాడు. ఇక ఐదవదిగా 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 అంటే మళ్ళీ మొదటి నుంచి ఏంటనేది మీకు ఆలోచన వచ్చే ఉంటది. అవును గదండీ! ఐదవదిగా జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఒకటేంటి? వీరు చెరలో నుండి విడిపింపబడినవారు. రెండేమిటి? వీరి పేర్లలో ఉన్న అర్థములు. మూడేమిటి? వారి దాతృత్వం. వారి దాతృత్వం. నాలుగేమిటి? వారి దాతృత్వము బట్టి అది జ్ఞాపకార్థముగా నుండుట. ఇది కూడా వరుసండి. 5 2 లోహములు కిరీటం. మళ్ళా చెప్పనా? చెరలో నుండి విడిపింపబడిన వారు, వారు పేరుకు తగ్గ బ్రతుకు బ్రతకాలి. బ్రతుకుట మాత్రమే కాదు, వారు దాతృత్వము కలిగిన వారుగా ఉండాలి. వారి దాతృత్వము కలిగి ఉండుటను బట్టి అది వారికి ఎప్పుడు జ్ఞాపకార్థముగా ఉంటుంది. 5 11వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 11. వారినడిగి వెండి బంగారములను తీసుకొని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అన్నాడు. ఇక్కడ 2 లోహములు కిరీటం. 2 లోహములు కిరీటం కదా! వెండి బంగారములను తీసుకొని ప్రధాన యాజకుడైన యెహోషువ తల మీద పెట్టుట. ఇది ఇశ్రాయేలీయులకు ఎంతో ఆదరణ కలిగించును. ఇశ్రాయేలీయులకు ఇది ఎంతో ఆదరణ కలిగిస్తుంది. ఆ దినములలో కిరీటము ధరించిన రాజు ఇశ్రాయేలీయులలో లేరు. ఉన్నారా? రాజులుగా ఉన్నవారున్నారు గాని కిరీటము ధరించిన రాజులు లేరు. గనుక ఇలాగు చేయుటలో భవిష్యత్తులో వారికి ఒక రాజు రానయ్యున్నాడు అనే దానికి సూచనగానున్నాడు. భవిష్యత్తులో ఒక రాజు ఇశ్రాయేలీయులలో లేడు కాబట్టి భవిష్యత్తులో వారికి ఒక రాజు రానయ్యున్నాడు అనే దానికి సూచన. జెరుబ్బాబేలు ఉన్నాడు గాని రాజవంశస్థుడు అయినను కిరీటము ధరించిన రాజుగా లేక పారసీకుల రాజుల క్రింద ఉండి గవర్నరుగానున్నాడు. అర్థమైందండి? జెరుబ్బాబేలు ఎవరు? రాజవంశస్థుడు అయినను ఆయనకేమి లేదు, కిరీటము ధరించిన రాజుగా లేక పారసీకుల రాజు క్రింద ఉండి గవర్నర్గానున్నాడు. చూడండి, ఆ ముగ్గురు లేక నలుగురు బాలురు బబులోనుకు వెళ్ళారు. వారు రాజవంశములో ముఖ్యులు, కానీ వారికి కిరీటాలు ఉన్నాయా? వారు బానిసలుగా ఉన్నారు. ఆ తరువాత దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతలు మనము చూడగలం. సరేనండి. యెహోషువ తల మీద కిరీటము పెట్టుటలో ఉద్దేశం, మెస్సియా రాజుగా వచ్చి ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించి స్వతంత్ర రాజ్యపాలన చేయుననే దానికి సూచన ఇందులో కనబడుతూ ఉంది. అర్థమైందండి? అతడే రాజై పరిపాలించుననే మాట ఉన్నది చూశారా? కాబట్టి ఇశ్రాయేలీయులు బానిసత్వము నుండి విడిపించబడతారు. స్వతంత్ర రాజ్య పాలన చేయడానికి చేయుననే దానికి సూచనగా ఇందులో కనబడుతూ ఉంది. ఇది వారికి ఎంతో ఆదరణ. మరియు 2 లోహముల కిరీటము అన్నాడు కదా! 2 లోహముల కిరీటం.
ఇక్కడ కిరీటాలు చూస్తున్నాం. ఇవి 2 రకాల కిరీటాలు. వెండితోనూ బంగారముతోనూ చేసిన కిరీటం. ఈ 2 లోహముల కిరీటము యెహోషువ తల మీద పెట్టుట మెస్సియా యొక్క 2 ఉద్యోగములను సూచించుచూ ఉన్నది. 2 లోహములు 2 ఉద్యోగములను సూచించుచూ ఉన్నవి. ఆయన చేసే 2 ఉద్యోగములు ఏమిటి? ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోషువ ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం. కిరీటం అనేది రాజరికమును సూచించేది. అంటే ప్రధాన యాజకుడు ఆయని, పరిపాలకుడు ఆయని అనే సత్యాన్ని సూచిస్తా ఉంది. అర్థమైందండి? కొంచెం ఊను ఊను ఆనో ఏదో ఒక మాట తలన్నా అలా అంటే నాకు మీ వీడియోస్లో కనపడుద్ది. అర్థమైంది వీరికి అని. ఏమో అన్నట్టు రాసుకుంటా పోతా ఉన్నారు కదా. ఓకే, థ్యాంక్ యూ అన్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. 2 ఉద్యోగాలు ఏమిటది? యాజకత్వం, రాజరికం. యాజకత్వం, రాజరికం. ఈ 2 లోహాలు గమనించారా? ఈ 2 లోహాలు 2 ఉద్యోగములను సూచించేవి. కిరీటములో ఎన్ని లోహాలు ఉన్నాయి? 2 లోహాలు, వెండి, బంగారం. ఈ 2 లోహాలు ఇక్కడ కిరీటమునకును కిరీటములో ఉన్నాయి. కిరీటమేమో రాజరికానికి, ప్రధాన యాజకుడి సూచనగా ఉన్నట్లు మనము చూస్తాం. అలాగు మెస్సయ ప్రధాన యాజకుడుగాను రాజుగాను రానయ్యున్నాడు అను సత్యం ఇందులో సూచించబడినది. మామూలుగా మనం చెప్పుకుంటే వెండేమో విమోచనకు, బంగారమేమో రాజరికమునకు కదా, ఇత్తడేమో తీర్పునకు. ఇట్లా మనము లోహాలను వివరించుకుంటూ వెళితే, కానీ ఇక్కడున్నటువంటి భావాన్ని మనము చూచినప్పుడు, ఒకటి మెస్సయ ప్రధాన యాజకుడుగాను రాజుగాను రానయ్యున్నాడు అను సత్యం ఇక్కడ మనకి కనబడుతుంది. ఒకప్పుడు యెహోషువ తల మీద తెల్లని పాగా పెట్టినట్లు 3:5 ధ్యానం చేశాం. 3:5 ఏమనుందండి? అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా, వారు అతని తల మీద తెల్లని పాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించిరి. యెహోవా దూత దగ్గర నిలుచుండెను. ఇప్పుడు తెల్లని పాగా కాకుండా ఏం పెట్టినట్లు చూస్తున్నాం? కిరీటము కనబడుతుంది. యెహోషువ అనే పదము హెబ్రీ భాష. యెహోషువ అనే పదము హెబ్రీ భాష. యేసు అనే పదము గ్రీకు భాష. ఈ 2 పదముల అర్థము తెలుగులో ఒకటే. ఏంటి చెప్తారా? రక్షకుడు. అంతే, రక్షకుడు. యెహోషువ అన్న, యేసు అన్న రక్షకుడు అని అర్థం. చూసారా? యెహోషువ అనే పదము ఏ భాష? హెబ్రీ భాష. యేసు అనే పదము ఏ భాష? అది గ్రీకు భాష. ఈ 2 పదముల అర్థం ఏమిటంటే తెలుగులో ఒకటే, రక్షకుడు. గనుక యెహోషువ యేసుక్రీస్తుకు చక్కని పోలికగా ఉన్నాడు. చక్కని పోలికగా ఉన్నాడు. ప్రధాన యాజకుడు రాజుగా రానయ్యున్న మెస్సయాను గూర్చిన తరువాత ఇంకా వివరముగా మనము ధ్యానము చేయవలసినది ఉన్నది. అర్థమైందండి? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ 2 విషయాలు మనము జాగ్రత్తగా ఆలోచన చేసి
దేవునికి మనము మహిమ తేవాలి. 2 లోహముల సంగతి మనం విన్నాం. ఇది బాగా అర్థమైందండి. 2 లోహములు, 2 ఉద్యోగములకు, 2 ఉద్యోగములను సూచించేదానికి సూచనగా అతని తల మీద కిరీటం. ముందేమో తెల్లని పాగా పెట్టినట్లు, ఇప్పుడేమో కిరీటము ధరించినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంతటి చక్కని సత్యాన్ని దేవుడు మనకు తెలియజేసిన దానిని బట్టి దేవునిని మనము ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రధాన యాజకుడు, రాజుగా రానయున్న మెస్సయా, ఆయన ప్రధాన యాజకుడుగా, రాజుగా. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా వచ్చాడు. వచ్చాడా అండి? వచ్చాడు. ఆయన ప్రధాన యాజకుడుగా వచ్చాడు. మార్పు కలిగిన యాజకత్వం తెచ్చాడు. ఎలాగంటే, పాత నిబంధన కాలము నుండి మనము ఆలోచన చేసినట్లయితే యాజకత్వములు 5 రకములు. 5 రకాల యాజకత్వం ఉండేది. ఒకటి వ్యక్తిగత యాజకత్వం, 2 కుటుంబ యాజకత్వం, 3 సామాజిక యాజకత్వం, సామాజిక యాజకత్వం, 4 రాజకీయ యాజకత్వం. వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, రాజకీయ యాజకత్వం. 5వది మార్పు కలిగిన యాజకత్వం. మార్పు కలిగిన యాజకత్వం. కుటుంబ యాజకత్వం అంటే ఎవరెవరు, వ్యక్తిగత యాజకత్వం అంటే ఎవరెవరు చేశారు? అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు. అలాగున మనము మెల్కీసెదెకు మొదలుకొని వ్యక్తిగత యాజకత్వాన్ని చేసిన సందర్భాలు మోషే వరకు కూడా అని చెప్పొచ్చు, తప్పు కాదు. మోషే అహరోను కుటుంబాన్ని, అహరోను అక్కడి నుంచి కుటుంబ యాజకత్వం అనేది స్టార్ట్ అయింది. అహరోను దగ్గర నుండి కుటుంబ యాజకత్వం స్టార్ట్ అయింది. దేవుడే అప్పగించాడండి. ఈ యాజకులు ఎక్కడి నుంచి రావాలి? ఇశ్రాయేలీలలో నుండే రావాలి. ఇశ్రాయేలీలలో నుండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలలో లేవి గోత్రము నుండి రావాలి. లేవి గోత్రపు కర్ర చిగురించినట్లు, బాదము పండ్లు పూసినట్లు మనకు తెలుసు కదా. అది చిగురించిన అహరోను చేతి కర్ర. అందువల్ల 12 గోత్రముల కర్రలు పెట్టారు, కానీ అహరోనుకు మాత్రమే అది అప్పగించబడింది. ఎందుకంటే ఆ సూచన ద్వారా మనకు తెలుసు కొంత. సరే, టూకీగా చెప్తున్నాను, వివరంగా కాదు, తేలిగ్గా అర్థం కావడానికి చెప్తున్నాను. ఇంకా ఆ తరువాత ఆయన కుటుంబము నుండే కుటుంబ యాజకత్వం రావాలి. కుటుంబ యాజకత్వం రావాలి. అహరోను ప్రధాన యాజకుడు, ఆయన పిల్లలు ప్రధాన యాజకులు. మళ్ళా ఇశ్రాయేలు గోత్రముల నుండే, లేవీలలో నుండే యాజకులు రావాలి. ప్రధాన యాజకులు వేరు, యాజకులు వేరు. ప్రధాన యాజకులు అంటే 2వ గుడారమైన అతి పరిశుద్ధ స్థలములో సేవ చేయడం. యాజకులు అంటే ఈ ప్రత్యక్షపు గుడారాన్ని వేయటం, తీయటం, మోయటం, వేయటం, తీయటం, మోయటం, వేయటం, తీయటం, మోయటం.
అర్థమైందా? యాజకులు వాళ్ళెవరు? కహాతు, గెరారి, ఆ, కహాతు, మెరారి, గెర్షోను. గెర్షోను, కహాతి, మెరారి, ఈ ముగ్గురు వారి జాతిలో నుండి, వారి వంశములో నుండి వారు ప్రధాన యాజకులు కాదు, యాజకులు. వీళ్ళు యాజకులు అంటే గుడారము, తాళ్ళు, మేకులు, బలిపీఠం, గంగాళం, ఏమండి ఇవన్నీ ఉన్నాయి చూసారా? ధూపవేదిక, ఇవన్నీ వీళ్ళు మోయాలి, మళ్ళా గుడారం వేయాలి. ఎక్కడ వేయమని దేవుడు చెప్తాడో అక్కడ వెయ్యాలి. ఇది వీరి పని. వారేమో పరిచర్య, బలులు అర్పించడం, సంవత్సరానికి ఒక్కసారి గుడారములోకి వెళ్ళడం, తమది కాని రక్తాన్ని అర్పించడం, ప్రజల పాపముల కొరకు, అజ్ఞాన కృతముల కొరకు, పాప పరిహారము కొరకై ఆ బలులు అర్పించడం. ఆ తరువాత మోషే అహరోనులకు విరోధంగా లేచారు. ఎవరు? నలుగురు. ఎవరా నలుగురు? ఎవరా నలుగురు? కోరాహు, అబీరాము, కోరహు కుమారులు. కోరా కుమారులు కదమ్మా. కుమార్ కాదు, కోరాహు, అబీరాము, ఓను, ఇలాగ నలుగురు ఉన్నారు. ఈ నలుగురు కూడా మీరేనా పరిశుద్ధులు, సర్వ సమాజములో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడేనని వారేం చేశారంటే సామాజిక యాజకత్వం ప్రారంభించారు. వీరికి విరోధంగా పోగుబడి యాజకత్వం ప్రారంభించారు. ఎప్పుడైతే వీరికి విరోధంగా పోగుబడి యాజకత్వం చేయడం ప్రారంభించారో ఏం జరిగిందో మనకు తెలుసు. అది 32వ అధ్యాయం నిర్గమాకాండంలో కనపడుద్ది. అది అక్కడ నుండి మనం చూడొచ్చు. ఆ తర్వాత రాజకీయ యాజకత్వం. ఈ రాజకీయ యాజకత్వం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనంటే అహరోను కుమారులలో నుండే కొందరు యాజకులయ్యారు. మీరది నాదాబు, అబీహులు అన్యాగ్నిని తెచ్చి, ఆ అన్యాగ్నిని తెచ్చుట వలన వారు చనిపోతారు. ఇంకా మిగిలిన వారిలో అహరోను కుమారులు నలుగురు కదా, మిగిలిన వారిలో ఎలియాజరు, ఈతామారు మిగులుతారు. ఎలియాజరు సంతతిలో 16 మంది, ఈతామారు సంతతిలో 8 మంది, మొత్తం 24 తరగతులు. ఈ 24 తరగతులు బైబిల్లో అక్కడక్కడ మీకు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. ఈ 24 తరగతుల వారు యాజకత్వాన్ని జరిగిస్తూ రాగా ఏలీ కుమారులు చేసిన పాపాన్ని బట్టి కుటుంబం పతనమైపోయింది. ఆయన వంశములో నుండి వచ్చిన అబ్యాతారు యాజకుడుగా ఉంటాడు. సొలొమోను కాలములో అబ్యాతారును యెహోవాకు యాజకునిగా ఉండకుండా తీసివేశాడు. అట్లా ఈతామారు సంతతి వారి యాజకత్వం మాసిపోయింది. అక్కడ నుండి ఎలియాజరు సంతతి వారు 16 మంది కదా, వారి యాజకత్వం సాదోకు మొదలుకొని ఇలాగున యాజకత్వం కొనసాగుతూ వచ్చింది. ఎక్కడ వరకు వచ్చింది అంటే యేసు ప్రభువును సిలువ వేసేంత వరకు వచ్చింది. ప్రధాన యాజకులు, ఈ ప్రధాన యాజకులే రాజకీయం చేశారు. అందుకే రాజకీయ యాజకత్వం అన్నాం, దానికి ఆ పేరు. అర్థమైందండి? ఈ రాజకీయ యాజకత్వం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాజకీయ యాజకత్వాన్ని కూడా మాపివేసి, అది కూడా ఎలా మాసిపోయింది? ప్రధాన యాజకుడు వస్త్రము చింపుకొనకూడదు, తలకప్పు తీయకూడదు. యేసు ప్రభు దేవదూషణ చేశాడని చెప్పి మీరు 26, 27 అధ్యాయాలు చదువుకోండి, మత్తయి సువార్తలో ఉంటుంది.
దేవదూషణ చేశాడని చెప్పి తలకప్పు తీసేశాడు, వస్త్రాన్ని చింపేసి ఉన్నాడు. అలా మాసిపోయింది. అలాగున మార్పు కలిగిన యాజకత్వం వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువే ప్రధాన యాజకుడుగా వచ్చాడు. అర్థమైందండి? ఈ ప్రధాన యాజకుడుగా వచ్చి ఎలా జీవించాడు? పాపులలో చేరక ప్రత్యేకముగా జీవించాడు. ఎలా జీవించాడు? పాపులలో చేరక ప్రత్యేకంగా జీవించాడు. అవునా? అవును. ఆయన మనకు సరిపోయిన ప్రధాన యాజకుడు అయ్యాడు. వారు ఏటేటికి రక్తాన్ని అర్పించేవాడు. ఈయన ఒక్క బలి ద్వారా సదాకాలానికి సంపూర్ణులుగా చేశాడు. ఇప్పుడు అహరోను కుటుంబీకులే ప్రధాన యాజకులు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఇప్పుడు విశ్వసించిన రక్తములో కడుగబడిన మనమందరం కూడా యాజకులమయ్యాం. అది అర్థమైందండి? యాజకులు ఏం చేసేవారు? గుడారాన్ని వేయటం, తీయటం, మోయటం. ఇప్పుడు యాజకులంటే మనం ఆయా వంశముల నుండి, జాతుల నుండి, ప్రతి భాషల నుండి దేవుని కొరకు మనుషులను కొని యాజకులను గాను రాజ్యముగాను చేసుకున్నాడు. అంటే ఇప్పుడు మనల్ని ఆయన ఇష్టపడ్డాడు. అర్థమైందండి? మనల్ని ఆయన ఇష్టపడి దేవునికి ఒక రాజ్యంగా చేసుకున్నాడు. అందుకే ఇప్పుడు యాజక వృత్తి ఎవరు చేయాలి? మనం చేయాలి. చాలామంది సేవకులు మేమే యాజకులం అంటారు. నా విశ్వాసులందరూ యాజకులే. అర్థమవుతుందండి? విశ్వాసులందరూ యాజకులే, ఆరాధికులందరూ యాజకులే. యేసుక్రీస్తు రక్తములో కడుగబడిన ప్రతి ఒక్కరూ యాజకులే. అయితే సేవ కొరకు క్రొత్త నిబంధనలో ప్రత్యేకింపబడి సంపూర్ణ సేవ కొరకు నియమింపబడి వారు సేవ చేస్తూ వెళ్ళిన వారు ఉన్నారు. యాజకులు ప్రత్యేకించుకొని ప్రభు కొరకు అంకిత భావమై ప్రభు పనిలో ఉన్నారు. వాళ్ళైనా ఆరాధన చేయాల్సిందే, మనమైనా ఆరాధన చేయాల్సిందే. ఇది క్రొత్త నిబంధన సిద్ధాంతం. కాబట్టి వాస్తవిక సత్యాలు మనము బాగా గుర్తించాలి. అహరోను పిల్లలు ప్రధాన యాజకుడు. ఇప్పుడు ప్రభువే ప్రధాన యాజకుడు. ఆయన పిల్లలం రక్తంలో కడగబడిన మనము యాజకులం. అది ప్రకటన 1:6లోనూ చెప్పబడింది. ప్రకటన 5:10లోనూ చెప్పబడింది. అవును కదండి? కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాలను గుర్తించి ప్రభుకెంతో మహిమ, ఘనత, కీర్తి ప్రభావములను ఆరోపించేవారుగా మనమందరము సిద్ధపడాలని ప్రభు పక్షముగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రం. మమ్మునెంతో ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, ఏ యోగ్యత లేని మా పట్ల ఎంతో గొప్ప కృపను చూపించారు. మమ్మను జ్ఞాపకం చేసుకున్నారు. మా ఎడల మీరు చేసుకున్న జాలికై, కరుణకై, ఉపకారముకై స్తోత్రములు. దూరస్థులమైన మమ్మను సమీపస్థులుగా, దరిద్రులమైన మమ్మను ధనవంతులుగా, దుర్వాసన కలిగిన మమ్మను పరిమళ వాసన మార్చారు. పరిమళ వాసనగా మార్చడమే కాకుండా సువాసన వెదజల్లునట్లు సాక్ష్యాన్ని అనుగ్రహింపచేశారు. మీకు స్తోత్రం. మా ప్రభువా, మా పక్షంగా చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యమంతటిని బట్టి
కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు వందనాలు మీ నామమునకే చెల్లించొచ్చు. చేరిన మా ప్రియులందరికీ సంగతులు తేటగా అర్థమవ్వగలుగునట్లు మీ ఆత్మ సహాయమిచ్చి నడిపించమని కోరుచు మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.